చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విద్దాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీకే వందనాలు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకే వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ యొక్క సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మొదటి యవనస్తుల కూడిక కొరకై నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. గత 3 దినాలు చక్కగా మీరు ఉపవాస దినములో యవనస్తుల కొరకు నాయన మీ సన్నిధి, మీ అభిషేకం ఇచ్చి దేవ చక్కగా నీ కార్యక్రమం జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు మీ కుమారుడు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వందనాలు. అక్కడ నీ కార్యం మరింత అద్భుతంగా గంభీరంగా నాయన జరుగుటకు సహాయం చేయండి. అలాగూ ప్రభా నీ కుమారుడు పెట్టిన రిక్వెస్ట్ ని కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి. స్వస్థత ఆరోగ్యము నాయన మీరు కలగజేయమని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు నీ వాక్యం విని ప్రభా నీ బిడ్డలు ధన్యులగుటకు సహాయం చేయండి. ఏ వాక్యము ఏ మాటలు వినాలని మీరు అనుకుంటున్నారో అది విని ధన్యులగుటకు సహాయం చేయండి. అద్భుతకరుడ, ఆలోచనకర్త, ఎందుకు నీ దాసుని ప్రభా మీరు శుద్ధి చేసి నీ కృప చేత బలపరచండి అయ్యా. యవనస్తుల కార్యాన్ని భంగపరచడానికి కొంచెం చీకటి శక్తులు లేస్తున్నాములో బంధిస్తున్నాం. మీరు నువ్వు బంధించండి, నడిపించి మహిమ పొందండి. మా పరిశుద్ధాత్మ సహాయంతో మా ప్రభునేస్తున్నామును స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు అపవాదిని గురించి కూడా ఎక్కువగా రాయవలసి వచ్చింది. ఎందుకంటే మానవ జాతి అంతా కూడా అపవాది వలన మోసపోయి నష్టపోయి దేవునికి బహుదూరంగా ఉన్నది. కాబట్టి వాణ్ణి గురించి తెలియపరిచి యేసయ్య నమ్మిన బిడ్డలు, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో అందుకొరకు వాని కొరకు కూడా రాశాడు దేవుడు. ఒక సంఘటన జరిగింది. అదేంటంటే పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాతాను వాని యొక్క దూతలు ఓడిపోయారు అని ఆ 7వ వచనంలో తెలియపరుస్తాడు. 7-8 వచనాల్లో వాళ్ళకి ఓటమి కలిగి వాళ్ళకి స్థలం అక్కడ లేదు అని ఆ 8వ వచనం చివరిలో చెప్తారు. ఆ తర్వాత వాళ్ళకి అక్కడ స్థలం లేనందు చేత వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే భూమి మీదకి వచ్చేసారు అని చెప్తున్నట్టు. ఇది మరి జరగవలసినటువంటి యుద్ధం. మరి సాతానికి దేవునికి, దేవుని దూతలకు సాతాను దూతలకు ఫైనల్ వార్ జరగబోతున్నటువంటి యుద్ధం ఆ 7వ వచనం నుంచి చెప్పింది. మరి అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మరి దానియేలు 70వ వారం గురించి మాట్లాడతారు. 70వ వారం అనగా యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి తగినటువంటి వారం. ఆ వారం మధ్యలో యుద్ధం జరుగుతుంది. మరి మఫిరాయి గారి యుగాంతం చదివింది మీకు చదివేమంటే గుర్తుంది. వాడికి పరలోకంలో స్థలం లేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఏముంది వాడికి? ఇప్పుడు పరలోకానికి వెళ్తా ఉంటాడు, వస్తా ఉంటాడు కదా. మనం నేర్చుకున్నాం అలా. యోబు గ్రంథంలో ఉంది, అలా బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఇప్పుడు వాడు వెళ్ళొస్తున్నాడు కానీ పరలోకానికి
ఓ టైం వస్తుంది, అప్పుడు వాడు పరలోకానికి వెళ్ళడానికి టైం ఉండదు, అవకాశం ఉండదు. అది ఎప్పుడనేసి అంటే దానియేలు ప్రవచించిన 70వ వారం, ఆ 76 మిడిల్లో మ్యాటర్ అనేసి అంటే మరి ఆ సంఘం శ్రమల కాలంలోకి వెళ్ళిపోతా ఉన్నటువంటి తర్వాత టైంలో వాడేమో పరలోకంలోకి యుద్ధం చేయడానికి కోరుకుంటాడు. ఆ యుద్ధంలో వాడు ఓడిపోతాడు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న జనాలు ఇంకెవరు అంటే ఇశ్రాయేలీ యూదులు ఉండిపోతారు. ఆ యూదులు ఉండిపోయినప్పుడు ఇక వాడు ఆ యూదులతో యుద్ధం చేయడానికి పూనుకుంటాడు. అక్కడ ఒక ప్రసవించిన స్త్రీ ఉంటుంది కదా 12వ అధ్యాయం. ఆ స్త్రీ ఎవరంటే ఇజ్రాయెల్ జాతి. ఇజ్రాయెల్ జాతి భవిష్యత్తులో మరి లోకంలో ఉన్న అనేక మంది శత్రు సైన్యాల చేత మరి యుద్ధం ఎదుర్కొంటుంది. ఇశ్రాయేలీలు దాన్ని ఎదుర్కోలేరు, వాళ్ళు పారిపోతారు. ఈ సంఘటన అన్నమాట. ఏమండి, ఇది యుద్ధం. ఇది యుద్ధం కాసేపు పక్కన పెడదాం. అయితే అక్కడ బైబుల్ ఏమంటుంది మనం చదువుకున్న విషయంలో, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దివచ్చి ఉన్నాడని చెప్పాను. అది మ్యాటర్. వాడు యొక్క మరి సీరియస్నెస్ కారణం చెప్తున్నాడు, కోపానికి కారణం చెప్తున్నాడు. వాడికి సమయం తక్కువ, వానికి సమయం తక్కువ, వానికి సమయం కొంచెమే అని తెలుసుకొని క్రోధం కలిగి ఉన్నాడని మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పు. ఇక తర్వాత మళ్ళా నేను ఆ యుద్ధం గురించి చెప్పుకొని వచ్చాను. మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు అపవాదిని బట్టి మనం శ్రద్ధ వహించవలసింది దేని కొరకు అనేసి అంటే టైం కొరకు, మాట కాలం కొరకు, సమయం కొరకు. మనం సమయాన్ని దేనిని బట్టి గుర్తుపట్టాలో దేవుడు మనకు బైబిల్ బట్టి, బైబిల్లో చాలా విషయాలు మనకు రాశాడు. మన కాలాన్ని, ప్రభు రాకడ కాలాన్ని, మరి తర్వాత ఈ యొక్క ప్రకృతి లేకపోతే ఈ లోకం యొక్క అంతం అయిపోయే కాలాన్ని గురించి మనకు బైబిల్ సెలవిచ్చు కదా. రెండవ రాకడ కాలం ఎప్పుడో చెప్పాడు. స్పష్టమైన డేట్ అయితే మనకి తెలియదు, కానీ ఆ కాలం ఏంటో దేవుడు చెప్పాడు. అలాగే ఈ లోకం అంతం యొక్క కాలం కూడా ఎప్పుడో మనకు చెప్పాడు. అలాగే ప్రస్తుత కాలం ఏంటో చెప్పాడు. ఇది రక్షణ దినములు, ఇది రక్షణ, అన్యజనులు రక్షణ పొందేటువంటి కాలం. ఇలాగూ మనం కొన్ని కాలాలు చూస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా దేవుడు ఇంకా మన వ్యక్తిగతంగా మనం ఉండే కాలం, వెళ్ళిపోయే కాలం కూడా గురించి కూడా చెప్పాడు. మన దేవుని మాట వింటే మనం ఈ లోకంలో అధికమైన కాలాన్ని మనం పొందుకోగలం. జీవించు దినములు ఏమవుతాయి అన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారు, వారు జీవించిన దినములు, వారు జీవించిన కాలము అధికములగును, లేకపోతే కొద్దివగును అని మనకి చెప్పాడు. వ్యక్తిగతంగా చెప్పాడు, లోకానికి రక్షణను గురించి చెప్పాడు. ఇది రక్షణ కాలం. అలాగూ శ్రమల కాలం, ప్రభు రాకడ కాలం, అలాగే ఈ యుగాంతం, ఈ లోకాంతం, దాని కాలం, ఇలాగ ఎన్నో విషయాలు ఆ కాలాన్ని గురించి దేవుడు చెప్పాడు. అలాగే అపవాదిని గురించి చెప్పి వాడికి కాలం కొద్ది కాబట్టి వాడు ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. అపవాది తనకు కాలము, సమయం కొంచెమేనండి, తక్కువే అని
బహు క్రోధము గలవాడు మీ యొద్దకు వచ్చాడు. మన దగ్గరికి ఎలాగొచ్చాడో చెప్తున్నా కదా. అపవాదికి అంత కోపం ఏంట్రా నీకు అనేసి అంటే, నాకు సమయం తక్కువే ఉంది కాబట్టి కోపం ఎక్కువైపోతుంది అంటాడు. ఎగ్జాంపుల్ గా ఎవరికైనా బాగా ఆకలి చెప్తున్నప్పుడు నేను త్వరగా భోజనం పెట్టలేదు అనుకో, ఎలా ఉంటది? ఇప్పుడు నవ్వుతున్నాం కానీ అప్పుడు ఎలా ఉంటుంది? అలాగే మీరు 7 గంటలకు వచ్చి చూంటారు అనుకోండి, నేను ఇంకా రాలేదనుకోండి, 8:30 అయిపోయింది, 8:45 అయిపోయింది, వీడు ఎప్పుడు వస్తాడు రా బాబు అని ఏమవుతుంటది? ఇంకా 9 గంటలకల్లా ముగించాలి, 8:45 అయినా రాలేదు. అప్పుడు ఎలాగుంటది? ఇక మీకు అదే ప్లేస్ లో నేనున్నా, ఇంకా కోపం స్టార్ట్ అవుతుంటది మాట. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ప్రసంగం మొదలు పెడతాడు, ఎప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు ఇంటికి వెళ్తాం అని లోపల స్టార్ట్ అయిపోతా. కాబట్టి టైం తక్కువ అవుతుంటే మనకి ఏదో ఒకటి ఎక్కువైపోతాం. అయితే బీపీ ఎక్కువైపోద్ది, కోపం ఎక్కువైపోద్ది, సనుగుడు ఎక్కువైపోద్ది, చుట్టూ తిరిగి పాపం ఎక్కువైపోద్ది అనుకోవాలి. కొంతమంది ఇంకా ఏం చేస్తారట, నిద్రపోతా ఉంటారు. యేసయ్య కొంచెం లేట్ గా వచ్చాడని చెప్పి వాళ్ళు నిద్రపోయారట. అంటే టైం ఉంది ఇంకా, కొంచెం వేసేసి బాబు. ఏంటి అది కూడా సౌండ్ వస్తున్నది వాడనందున? దేవునికి స్తోత్రం. అందుచేత మనం 2 విషయాలు గమనించాలి ఇందును బట్టి. మొట్టమొదట అపవాదికి కాలము సమయము తక్కువ అని వాడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి వాడు వాయిస్ అండ్ ఈవిల్ పర్సన్, వాడొక జ్ఞానం కలిగిన దుష్ట వ్యక్తి. సమయాన్ని గమనించిన వాడు, కాలాన్ని గమనించిన వాడు జ్ఞానము గలవాడు. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, 5వ అధ్యాయం 15లో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. సమయము పోనీయక, తనకు సమయము కొద్దిగా ఉందని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు? క్రోధము గలవాడై మీ యొద్దకు వచ్చాడంట. ఒకవేళ వాడికి టైం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేం చేస్తాడు? క్రోధము, బహు క్రోధం అన్నాడు కదా, అది తక్కువ ఉండి కొంచెం లేటుగా వచ్చింది మన దగ్గర. వాడికి టైం తక్కువ ఉందని తెలియగానే వాడు చాలా కోపంతో త్వరగా మన దగ్గర వచ్చేసాడు. తెలియపోయిన బాగుందేమో కదా. ఇప్పుడు వాడికి తెలియపోయిన బాగుందని కాదు, ఇప్పుడు మనం తెలుసుకోవాలని దేవుడు అంటాడు. మనం టైంని తెలుసుకోవాలని మనకు వాడేం చేస్తున్నాడో చెప్తున్నాడు. వాడు మన శత్రువు కదా, శత్రువుకి టైం తక్కువ ఉందని చెప్పి మన మీద ఎదురుగా వస్తూ ఉంటే వాడికి టైం గురించి తెలియకపోయినా బాగుండు, వాడు రాకపోయిండు, నేను హాయిగా పడుకుందును అనుకోవచ్చా? ఇక శత్రువు వచ్చేస్తున్నాడు అని చెప్పి యువతల వ్యక్తి ఏం చేస్తాడు? వీడు మేలుకొని వీడు జాగ్రత్త పడతాడు, వీడు మరి స్పీడ్ గా వర్క్ చేస్తాడు. కాబట్టి వానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ మనం కూడా సమయం పోనీయద్దు. అంటే సమయం పోనీయద్దంటే సమయం మనకి తక్కువగా ఉందని అర్థం. మనకు సమయం తక్కువగా ఉందని మనం కూడా ఎరిగి ఉండి మనం ఏం చేయాలి?
మనమేమో దేవుని చిత్తాన్ని గ్రహించాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి అనగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాడికి టైం తక్కువ ఉందని తెలుసుకున్నాడు కాబట్టి వాడు జ్ఞాని. మనం కూడా తక్కువ ఉందని తెలుసుకుంటే మనం కూడా జ్ఞానం. మన టైం ఇంకా ఉంది పర్వాలేదులే అనుకుంటే మనమేమో బుద్ధిహీనులు అని బైబుల్ చెప్తుంది. ఆ 10 మంది పెళ్లి కుమార్తె కన్యకల గురించి చెప్తూ మత్తయి 25లో బుద్ధి గల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు అని చెప్పి, ఆ బుద్ధి లేని కన్యకలు వాళ్ళు వీళ్ళు కలిపి ఏం చేస్తున్నారట, మొత్తం నిద్రపోతున్నారు అన్నమాట. ఇంకా రావడం, పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమని వాళ్ళు అనుకొని కునుకుతా ఉన్నారట. బుద్ధిగల కన్యకలు అంటున్నారు, కునుకుతున్నారు. ఒకసారి చూడండి 25వ అధ్యాయం మత్తయి సువార్త. చాలా వాళ్ళని ఏమన్నాడు, 25:1-2లో వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు అన్నాడు. 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు అంటే కొనకమని, నిద్రపోమని. మరేంటి బుద్ధి ఉంది వీళ్ళకి? అక్కడ ఏమన్నాడు, పునికి నిద్రించుచుండిరి. అందరూ పునికి నిద్రిస్తున్నారు కదా, సమయం పోనిస్తున్నారా? అందరూ సమయం సద్వినియోగం చేసుకుంటున్నారా? పోనిస్తున్నారు. మరి పోనిస్తే బుద్ధిమంతులు జ్ఞానులని ఎలాగ అనుకుంటాం? వాళ్ళు సమయం టైం విషయంలో బుద్ధి కలిగిన వాళ్ళు కాదు, కేవలం రిజర్వ్ చేసుకున్న విషయంలోనే వాళ్ళలోనే కొంచెం ఎక్స్ట్రా పట్టుకెళ్ళారు. అందరి విషయంలోనే వాళ్ళకి ఏదో వస్తువు ఉండాలి, అది ఎక్కువగా ఉండాలి అనుకున్నారు కాబట్టి అక్కడే బుద్ధి ఉంటాడు. కానీ టైం విషయంలో చూస్తే అందరూ కూడా బుద్ధి లేని వాళ్ళే, జ్ఞానం లేని వాళ్ళే. సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటే, పెండ్లి కుమారుడు ఆలస్యంగా వస్తున్నాడు అంటే అప్పుడు ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటే అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఒకవేళ మీరే నేను రావడం ఆలస్యం అయితే అప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇంకా ఆలస్యం అయితే అప్పుడు ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతారు. ఎవరో నిలబడి వాకింగ్ చెప్తారు. నేను వచ్చినప్పుడు మీరు వాకింగ్ చెప్తున్నారు అనుకోండి, అలా చూశాను, మీరు చూశారు, అప్పుడేం చేశారు? అప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు మీరేమంటారు? చెప్పినవాడు సరే టైం నిలవల్ల యూజ్ చేద్దాం అనుకొని చెప్పారు. ప్రేయర్ చేస్తారు, తర్వాత వాకింగ్ చెప్పుకుంటారు, ఫోన్ చేస్తారు, సార్ వస్తారా లేదా, 9 అయిపోయింది, ఇంకా ఆశీర్వాదంతో ముగించేయమంటారా అంటే, లేదు ఇప్పుడే నేను వస్తున్నాను ప్రారంభం అయిన ఇంటి దగ్గర. మరి అప్పుడేం చేస్తారు? వస్తున్నాడు అంటే ఓకే, కానీ రానంత వరకు అయితే అక్కడ టైంని సద్వినియోగం చేసుకోమన్నాడు. అంటే అప్పుడు పరిస్థితిని బట్టి ఏం చేయాలో అది చేసుకోవాలి అంతే. కానీ అక్కడ నిద్రపోవడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అనేది చూసుకోవాలి. నిద్రపోవడం వల్ల బెనిఫిట్ ఏమి, లేకపోతే దానికి బదులుగా ఇంకొకటి ఏదో చేసుకోవాలి. అలాగూ వీళ్ళర్ మన జీవితంలో మనం అనుకోని రీతిలో ఒకసారి మన టైం వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటది. మనకు మనమే పనులు చేసుకునే దగ్గర ఇతరుల వలన మనకు టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి బదులుగా మనం ఎప్పుడు కూడా ఇంకొకటి ఏదో చేసుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. కొందరు ఫోన్ చేస్తా ఉంటే మాట్లాడుతూ ఉంటారు, సరే చెప్పిందే కదా చెప్తుంటారు అనేసి, లేకపోతే తెలిసిన విషయం ఏదో చెప్తా ఉంటారు.
అనేసి మాట్లాడుతూ ఉంటే ఓ పక్క నేను ఏదో ఒకటి చదువుకుంటుంటాను, ఫోన్ మాట్లాడు. మరి అలాగే అయ్యగారు చెప్పారు, 2 ఫోన్లు పెట్టుకొని 2 ప్రేయర్లు ఎక్కిపిస్తా ఉంటాడు. మరి నేను కూడా చేస్తున్నాను, ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉంటావు, ఒక బ్లూటూత్ పెట్టుకొని ఈ ప్రేయర్ వింటా ఉంటావు, ఆమెన్ అని చెప్తూ ఎక్కిపిస్తా ఒక మైండ్ లో. ఇంకొక పక్కని బ్లూటూత్ పెట్టుకొని వాక్ ఫ్యామిలీ ప్రేయర్ లో చెప్పుకుంటా ఉంటాను. మరి అయ్యగారు అది చేస్తున్నారు, నేను అలవాటు చేసుకోను కదా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. కాబట్టి ఒక ఎగ్జాంపుల్. అలాగే సార్ మేము సద్వినియోగం చేసుకుంటాం అని చెప్పి ఇప్పుడు మీరు కూడా మొబైల్ మీరు చెప్తా ఉండండి, మేము ఈలోపు న్యూస్ చూస్తూ ఉంటాం. అది ఇంటి దగ్గర ప్రాక్టీస్ అయి రావాలి, ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. అలాగే కాబట్టి టైం విషయంలో వీళ్ళు బుద్ధిమంతుల కాదు. ఏమైనా దాచుకునే విషయంలోనే, ఏమైనా ముందుగా వాటిని రిజర్వ్ చేసుకునే విషయంలోనే వాళ్ళేమో బుద్ధిమంతులు. మరి కొంతమంది బుద్ధిమంతులు ఉంటారు, రేపు ఏమవుతుందో తెలియదని ముందే బ్యాంక్ లో డబ్బు వేసుకుంటారు. బుద్ధిమంతులే బంగారం కొనుక్కుంటారు, ఎందుకంటే కేవలం అది ఆభరణంగా అందంగా ఉండడానికే కాదు, ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే దాన్ని తాకట్టెట్టించుకోవడం కూడా బుద్ధిమంతులే. చీమల్లాగా ధాన్యాన్ని సమకూర్చుకుంటారు, బుద్ధిమంతులే. ఎంత బుద్ధిమంతులే, కానీ చాలా మంది ఏం చేస్తారు, టైం వేస్ట్ చేసుకుంటుంటారు. ఇవన్నీ దాచుకున్నాం, కానీ టైం వేస్ట్ చేస్తే ఇవన్నీ దాచినా ఒకవేళ నష్టం అవ్వచ్చు. చాలా మంది డబ్బు, బంగారం, పొలాలు అన్ని దాచుకుంటారు, అన్ని వీళ్ళు చచ్చిపోతారు. ఇంక నువ్వు చచ్చిపోయేదానికి అవన్నీ దాచుకోవడం ఉంటాను అనుకుంటాడు. ఎలాగనుకున్నా ఉంటాడని తెలియదు కదా. అందుచేత సాతాను జ్ఞానవంతుడు. ముఖ్యంగా ఫస్ట్ ఏ విషయంలో వాడు జ్ఞానవంతుడు అని చెప్పుకోవాలి, దాచుకోవడం విషయంలోనే. వాడి ఎండ్ ఏంటో వాడికి తెలిసే లేదా, వాడిని ముగింపు వాడికి తెలుసు కదా. బైబిల్లో రాశాడు దేవుడు, నేను ఎలాగూ పాతాళానికి లేదా నరకానికి పోతాను అని వాడికి తెలుసు. కానీ ఇప్పుడు వాడు ఏం దాచుకోవాలి? నరకంలోకి వెళ్ళినప్పుడేమో వాడికి ఆ వేడి తగలకుండా ఉండడానికి ఏం దాచుకోవాలి? ఏసీ దాచుకోవాలా, ఫ్యాన్ దాచుకోవాలి, వాటర్ ట్యాంక్ దాచుకోవాలి. ఏం దాచిపెట్టుకోవాలి? వాడు ఏం తీసుకెళ్తాడు అక్కడ దాచిపెట్టడానికి? ఏమి చేసేదేమి కదా. ఎలాగూ నరకానికి పోతాడో తెలిసి మరి ఎందుకు ఈ బాధ అంతా కూడా ఎవరినేం అనకుండా ఊరుకోవచ్చు కదా. అంటే ఎవరినేం అనకుండా నేను ఎలా ఊరుకోగలను? కొంతసేపు అయినా దేవుని మనుషులు దుఃఖపడుతూ ఉంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటది కదా. ఎలాగో నరకంలో బాధపడాలి, ఈలోపు కొంతకాలం అయినా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే మన మీద బహు క్రోధం కలిగి, మన ముగింపు అలాగే ఉందా? దేవుడు మన ముగింపు నరకానికి పోతాం అని చెప్పాడా? పరలోకం వెళ్తాం, పెళ్లి చేసుకుంటాం, బహుమానాలు పొందుతాం, మహిమలు పొందుతాం, రాజులు రాణులు అవుతాం. మనకి ఎన్నో కలగబోతున్నవి ఉన్నాయి కదా పరలోకంలో. అసలు ఏమి కలుగుతాయి, ఏమి కలగవు, భవిష్యత్తులో నాకేం కలగవు అన్న సాతాన్నే టైం విషయంలో వాడు వాడు చాలా జ్ఞానం కలిగిన వాడు. మనకు పరలోకానికి వెళ్ళిన తర్వాత అన్ని మేలులు కలుగుతాయి అన్నప్పుడు మనం ఏమైపోతూ ఉంటాం? సాతాను మనల్ని బుద్ధిహీనులు చేస్తాడు మాట. అన్ని పొందబోతున్న వారు మరి ఎక్కువగా జ్ఞానం కలిగి, మరి ఎక్కువగా బుద్ధి కలిగి ఉంటాడు. అర్థమైందా? అలాగే ఈ లోకంలో మనుషులు
వాళ్ళు అన్ని సమకూర్చుకుంటా ఉంటారు, అన్ని పొదుపుగా అన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటా ఉంటారు కదా, మనీ సేవ్ చేస్తారు. వాళ్ళు మరి ల్యాండ్స్ ఇవే అవి చాలా జాగ్రత్తగా ఆ విషయాల్లో ఉంటారు, భౌతికమైన విషయాలు. వాళ్ళకి ఏంటి భవిష్యత్ ఏంటో తెలియదు కదా. కానీ మనకు ఈ లోకంలో ఉన్నప్పుడు భవిష్యత్తు మనకు తెలుసు, ఏం జరగబోతుందో కొంతకాలానికి మనకు తెలుసు. అలాంటప్పుడు మనం ఎంత జ్ఞానం కలిగి ఉండాలి కదా, మనం ఎంత జ్ఞానం కలిగి ఉండాలి. ఈ లోకపు మనుషులకి ఈ లోకంలో భవిష్యత్ తెలియదు, కానీ వాళ్ళు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నారు. ఒకసారి చెప్పుకున్నాం కదా, ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల కంటే యుక్తి గలవా. దానిని బట్టి మనల్ని ఏం చేయమన్నాడంటే స్నేహితులు సంపాదించుకోమన్నాడు. మరి లోక సంబంధులే దేవుని సంబంధుల కంటే యుక్తి కలిగిన వారై ఉన్నాడు. వాడి భవిష్యత్ ఏంటి లోకంలో? వాడి భవిష్యత్ ఏమి లేదు, ఏదో బతకడానికి వాడు యుక్తిగా ఉంటే మరి మనం ఎలా ఉండమన్నాడు? యుక్తి కలిగి పరలోకంలో స్నేహితులు సంపాదించుకోమన్నాడు. పరలోకంలో స్నేహితుల కంటే ముందు యేసయ్యనే స్నేహితుడుగా సంపాదించుకోవాలని చెప్పాను. ఆ రోజు మెసేజ్ ఇన్నోడు గుర్తొచ్చిందో లేదో, యేసయ్యని స్నేహితుడుగా చేసుకోవాలి. నిన్న యూత్ మీటింగ్ లో చెప్పుకున్నాం కదా, శిష్యుని తర్వాత ఏమైపోవాలి? మనం స్నేహితుడు అయిపోవాలి. శిష్యుడికి ఒక టైం ఉంటుంది మ్యాటర్. వాడికి ఈ టైంలో రావాలి, ఆ టైంలో పోవాలని ఉంటుంది. స్నేహితుడికి ఒక టైం ఉంటుందా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి టైం ఉంటుందా? మాస్టర్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం, టీచర్ దగ్గరికి వెళ్ళడానికి టైం ఉంటుంది. ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలో అని పిలుస్తాడు, అప్పుడే వెళ్ళాలి, అప్పుడే కావాలి, చదువుకోవాలి అంతే. ఫ్రెండ్ దగ్గర నో మోర్ టైమ్స్, టైం లిమిట్ అనేవి, టైం ఏమిటి అనేది ఉండదు. అర్ధరాత్రి అయినా వెళ్ళాడు కదా ఫ్రెండ్ అడగడానికి. దేవుడి దగ్గర కూడా అలాగే మనం ఉండడానికి ఫ్రెండ్ అవ్వాలి. మరి దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతుంది, దేవుడు ఒప్పుకోడు. మంచిది. ఈ లోకంలో వ్యక్తులు భవిష్యత్ ఏంటో వాళ్ళకి తెలియకపోయినా ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, అన్ని సేవ్ చేసుకుని ఈ లోకంలో నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు కదా. నేను వాడికంటే ధనవంతుడు కావాలి, నేను వాడికంటే బాగా చదవాలి, గోల్డ్ మెడల్ కొట్టాలి. నేను చచ్చిపోయి ఏం చేస్తారు ఇవన్నీ అంటే, చచ్చిపోయిన తర్వాత జరుగుతుందా, ఈ లోకంలో ఉన్నాం కదా అంటాడు కదా. అప్పుడు మరి మనం ఎలాగ ఉండాలి? మనం ఎంత బాగా చదువుకోవాలి, మనం ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ఉండాలి కదా. స్టూడెంట్స్ కి ఏదో చదివేశాం లేదు కొంతమంది. అందుకే సార్ యూత్ మీటింగ్ రావట్లేదు, బాగా అందరికంటే బాగా చదువుకోవాలని. సరే అలాగే వెళ్ళు. ఈ లోకపు మనుషులు వాడు భవిష్యత్ ఏంటో తెలియదు కానీ అన్నిటి కొరకు న్యాయంగా ప్రయాసపడు. నోబెల్ ప్రైజ్ అంటాడు, సైంటిస్ట్ అవ్వాలంటాడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలంటాడు, పెద్ద యాక్టర్ అవ్వాలంటాడు, ఐకాన్ ఫిగర్ అవ్వాలంటాడు. వాడికి లేదు భవిష్యత్తే లేదు. వాళ్ళకి వెళ్ళగొట్టారు, మనకి వెళ్ళగొట్టారు. అలాగే సైతాన్ గారి భవిష్యత్తు ఏంటో తెలుసు కదా, నరకమే వాడికి గద్దని నాకు తెలుసు. మరి వాడికి కూడా గురి ఉంది ఏంటంటే దేవుడు పిల్ల సంతోషించుకుంటా అంతే. అటు పైన
వాళ్ళు సంతోషిస్తే వీడికి సంతోషం ఉండదంట. ఎలాగో నరకంలో నేను ఏడుస్తాను కదా, ఎలాగో నరకంలో నేను బాధపడ్డాను కదా, ఈ ఉన్న టైం ఏం చేయాలా, నేను సంతోషించాలి అని చెప్పి దేవుణ్ణి మనల్ని ఏడిపించాలి అనుకుంటాడు. మరి అప్పుడు నేను ఎలాగో పరలోకం వెళ్ళిపోతాను, అక్కడ ఆనందమయమైనటువంటి పరలోకం వెళ్ళిపోతాను కాబట్టి దానిని బట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక ఏ పరిస్థితి జరిగినా సంతోషించడం అనేది నేర్చుకోవాలి. మిమ్మల్ని ఎవరేమైనా అంటే యేసయ్య ఏమన్నాడు, మత్తయి 5:11, మిమ్మల్ని ఎవరైనా చెడ్డ మాటలు పలికితే మత్తయి 5:11. ఈ పిల్లలు చదవండి అమ్మా, శిరీష, రిప్సి, శృతి. ఉందా మత్తయి 5:11? తర్వాత సంతోషించి ఆనందించండి, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది కాబట్టి ఇక్కడే సంతోషించండి, ఆనందం. లోపట ఉండాలా, బయట ఉండాలా, సంతోషం లోపట, బయట ఆనందం ఉండాలి. ఏంట్రా నీ సంతోషం, నీ ఆనందం ఏంటి? పండగ కాదు. వాళ్ళు నన్ను తిట్టాడు, నేనే తప్పు చేయకపోయినా, వీళ్ళు నన్ను అన్నాడు. రక్షణ పొందిన మొదట్లో కొంచెం కష్టమే, కొంచెం అలాగే కొంచెం పోనీ లోపల ఊరుకుంటాం, బయటికి ఏమనుకుంటాం. ఇంకా ఎదిగితే ఇక ఓపిక వెలివేరి నవ్వుతాం మాట. వీళ్ళకి అన్నాడట, ఆ ఏడుస్తాడు చావాలి. నేను కూడా కొంచెం నేర్చుకున్నాను, నవ్వుతా సంతోషం. వాళ్ళ అండం కూడా నాకు మంచిదైంది. కాబట్టి మనకు పరలోకంలో ఏం కలగబోతుందో అంత ఆనందకరమైన జీవితం కదా పరలోకంలో. అప్పుడు మరి ఇక్కడే ఉంటారా? 4 రోజులు పోయేదాన్ని నరకానికి పోయి సైతాన్ గడికే ఆనందం కోసం వాడు అలా బాధపడతా ఉంటే నిత్యము ఆనందం కలగబోతున్నా. మనకి ఇక్కడ ఏదో దుఃఖం కలిగిందని మన ఇంకా దుఃఖం కలిగి మన పగ, కలహ, కక్షలు అన్ని పెట్టుకోవచ్చా? శాతాన్ని చూసి టైమును బట్టి మనం నేర్చుకోవాల్సింది చెప్తున్నాడు. అన్యజనులను బట్టి మనం వాళ్ళ భవిష్యత్తు తెలీదు, నీకు తెలుసు ఏం చేస్తున్నాం. అలాగే సాతాను వాడికి నరకం ఉంది అని తెలుసు, ఇక్కడ ప్రస్తుత ఆనందం కొరకు వాడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నాడు. అలాగూ ప్రియులరా, వాడికి సమయము కొంచెమే అని ఎరిగి బహుక్రోధము గలవాడై మీ వద్దకు వచ్చి ఉన్నాడు. కాబట్టి వాడికి సమయం కొంచెమే కాబట్టి క్రోధంతో వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడు? వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఏమైనా మరి ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు అంటే, ప్రియులరా, వానికి ఏ పేర్లు పెట్టాడు ఆ పేర్లు అన్ని నెరవేరుస్తాడు మాట. అక్కడ ఏ పేరు పెట్టాడు? మన చదివిన మూలవాక్యం దగ్గర అపవాది. అవునా? అది ఎవడికి సమయం కొద్దిగొంది బాబు? అపవాది. అపవాది అంటే ఏంటి? సాతానా. అపవాది అంటే ఏంటి? నేరారోపణలు చేయవాడు. వాదము అలాగే అపవాదము అంటే మన మీద వాడు తప్పులు మోపుతూ ఉంటాడు అని ఆ మీదనే చెప్పాడు. చూడండి, ప్రకటన 12:10.
స్పీడ్ గా చదవాలి. అది వాడు ఏం చేస్తున్నాడట, రాత్రి పగళ్ళు మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరము మోపవాడైన అపవాది. నేరాలు మోపేవాడిని ఏమంటారు? అపవాది. వాడు ఎప్పుడెప్పుడు మోపుతున్నాడట పిల్లలు? రాత్రి పగళ్ళు మోపుతున్నాడు కదా. ఇప్పుడు వాడికి ఆపోజిట్ గా మనం ఏం చేయాలి? వాడికి సమయం కొంచెమే ఉందని వచ్చాడు కదా, మన మీద నేరాలు మోపుతున్నాడు కదా, రాత్రి పగళ్ళు మోపేస్తున్నాడు అంట. మనం కూడా ఏం చెప్పేసిన, మన సహోదరుల మీద ఏంటి మనం రాత్రి పగళ్ళు దేవునికి మరి ప్రార్థన చేయాలన్నమాట. రాత్రి పగళ్ళు మన సహోదరుల కోసం, దేవుని పిల్లల కోసం ప్రార్థనలు చేస్తా ఉంటాడు. వాడు అపవాదం, వాడు నేరారోపణలు చేస్తుంటే మన రివర్స్ లో ప్రభువా నీ బిడ్డలు క్షమించిన ఆయన, శుద్ధి చేసిన ఆయన, ఈ లోపం అంతే ప్రభు, ఆడి వల్ల ఎలాగైపోయాడు ప్రభువా, వాడి వల్ల ఎలాగైపోయి మళ్ళీ వాడే నీకు చెప్తున్నాడు ప్రభు ఇదంతా అసలు వాడే కారణం అయినా అని చెప్పి ఏంటి దేవుడికి ప్రార్థన చేస్తా ఉంటారు మరి రాత్రి పక్కన. వాడి పేరుని బట్టి వాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. మనం ప్రార్థనలు నిరంతరం చేయడానికి మనం వెనకాడేవాడు, ముఖ్యంగా యవ్వనస్తులు. మనం కూడా వాడి మాయలో పడిపోయి మనం కూడా అపవాదములు మోపుతా ఉంటాం, నేరారోపణలు చేస్తా ఉంటాం. మనకు అలా చెప్పింది ఆ బైబిల్. మనకేం చెప్పింది? ఎవడైనా మీలో తప్పిదం చేస్తే వాని కొరకు ప్రార్థన చేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 224వ పేజీ. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి యోహాను 5వ అధ్యాయం 16 చదవండి, లేదా 16. మరణకరమైన పాపం చేస్తే ఏం చేయాలన్నాడు మనల్ని? చూసామనుకో, ఎవడైనా పాపం చేసినట్టు చూస్తే ఏం చేయాలి? ఇదిగో 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 అది పాపం చేస్తుంటే ఇక్కడి నుంచి వీడియో తీసేసి ఫేస్బుక్ లైవ్ ఇచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కాస్తా ఉంటారు, వాళ్ళకి అది భయం అంటే పట్టుకుంటారే కానీ మన ఫోన్ గా పట్టుకుని వెళ్ళామనుకో, వెళ్ళరా నువ్వు ముందు రారా, ఈ లైసెన్స్ నీకు అడగడం మానేస్తాడు. మనం ఎక్కడ రికార్డ్ చేసేసేమో ఫేస్బుక్ ఇది అది చూస్తా ఉంటాడు, వాడి భయం వాడు. ఎవడైనా తప్పు చేస్తే ఏంటి మన ఫోన్ ఉంది కాబట్టి వీడియో తీయాల వద్దా? తీయాలి. ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, రికార్డులు చేయాలా? మరి ఫోన్ రికార్డులు చేయాలా? చెయ్యాలా వద్దా? చేయకూడదా? తెలివిగా ఉండాలి. కొంతమందిని బట్టి మనం చెయ్యాలి, ఎందుకంటే డిఫెన్స్ కోసం, అఫెన్స్ కోసం కాదు, నేరారోపణ చేయడానికి కాదు. వాడు నేరారోపణ చేస్తే మన జాగ్రత్త కోసం రికార్డ్ చేయాలి. అది సాతాను ఏం చేస్తారు తెలిసిన, మీరు జాగ్రత్త పడకపోతే మీరే నేరారోపణ చేయడానికి దాన్ని వాడేటట్టు చేస్తారు. వాడు మహా జాదు కదా, మనం ఓడిపోతాం. అందుకే రికార్డు చేసుకోకూడదు. నువ్వు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. నీకు అదో శోధన. నేను ఎప్పుడు ఎవరిది రికార్డు చేయను, ఎందుకో తెలిసిన అన్ని రికార్డులు వేసే చేసేస్తున్నా, అన్ని రికార్డులు వేసే చేస్తున్నా. నేను కొంతమందికి చెప్పాను అనమాట, రికార్డ్ చేసినావా చేసుకో, నా ధైర్యం ఏంటంటే వేసే రికార్డ్ చేస్తాను మా ఇద్దరు. నేను వేసాక చెప్తాను, ప్రభు నా రికార్డు అంతా నీ రక్తంలో కడిగినాయి, ఏదో పొరపాటుగా మాట్లాడిస్తుంటాను ప్రభు,
మరి కడిగిస్తాడు, శుభ్రం చేసిన కడిగిస్తాడు, అది ప్రార్థన చేసి కడిగిస్తాడు, ఉంచితే ఆడ నుంచి నీకు అది తెలియదు. రికార్డ్ చేసినప్పుడు నీకు అది తెలియదు, నాకు తెలుసు. ఏం చేస్తాడు తెలిసిన, నా రికార్డు ఉండదు కదా, ఆ రికార్డు ఉంటది కదా, ఆ రికార్డుని బయట ఆడు నిధులు కట్టాడు. ఒకసారి మార్టిన్ లూథర్ దగ్గరికి సాతాను వచ్చి 2 పేపర్లు తీసుకొచ్చాడట. ఇంత ఇదిగో ఈ అన్ని నువ్వు చేసిన పాపాలు అన్నాడు. మార్టిన్ లూథర్ అన్నాడట, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇవేనా అన్నాడట. ఈ సార్లే ప్రస్తుతానికి అనిసట్టు ఇంకేమైనా తెచ్చుకో అంటే, ఇంకేం లేదు ఇవే అంటే, ఇవన్నీ వేసి రక్తంలో క్యాన్సిల్ అన్నాడట. ఇక అయిపోయిందా ఈ కాగితాలు సాగండి. ఈడి రికార్డులే రాతలకే దిక్కులేదు. సైతంగా రాసేటట్టు చాలా చక్కగా రాస్తాడు కదా, అక్షరం పొల్లుకోకుండా. మళ్ళీ మన ఫోన్ రికార్డులు ఏం పాటే, ఏసు రక్తంలో క్యాన్సర్, ఏసులో వేసాయి ఆయన దయ చూపించాను అంటే, ఈ రికార్డులు అలా ఉంటాయే వేరే కానీ అక్కడ జరగమాట. ప్రభు ఇదో నేను రికార్డ్ చేసేది చూడు అని అంటే, ఏమిరా ఏది ఎంత క్లీన్ గా ఉంది, క్లియర్ గా ఉంది, అగ్నిలో నుంచి తీసిన కొరివిలో ఉన్నాడు. ఏది నీ రికార్డ్, నీ రికార్డు చూపించు. మీలో పాపం లేని వాడు మొదట ఆ రికార్డు చూపించండి అంటాడు యేసయ్య. ఇక అయిపోయిందే. ఎందుకు చెప్పిన తెలిసిన, మీరు ఇలాగ జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వాడి పేరు అపవాది, కాబట్టి వాడికి టైం తక్కువ ఉంది, కాబట్టి వాడు రాత్రి పగళ్ళు నేరారోపణ చేస్తాడు. మరి మనకి టైం తక్కువ ఉందా లేదా? వేసవి రాకడ బహు సమీపం. మరి టైం తక్కువ ఉన్నప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? రాత్రి పగలు నేరారోపణ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా రాత్రి పగలు అంటే సంఘం వాడికంటే నిద్ర, ముఖం కొడుకో, స్నానం చేయాలని ఏమి ఉండదు కదా. మరి మనకి అన్ని కొన్ని ఉంటాయి. మనకి రాత్రి పగలు ప్రార్థన, స్నానం ఎప్పుడు చేస్తాం? కంపు కొట్టుకొని ఒకటి పక్క ఒకడు. సంఘం అంతా చేయాల్సింది పని. సంఘం, సావిత్రికి సంఘం అంతా కొందరు ప్రార్థన చేస్తా ఉంటే, కొందరు పనులు చేస్తా ఉంటారు. కొందరు పనులు చేస్తా ఉంటే కొందరు ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన చేసిన మళ్ళీ పనులు చేస్తుంటారు. ఆ పనులు అయిపోయిన మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన చేసిన మళ్ళీ పనులు చేస్తూ ఉంటారు. ఇలా రాత్రి భాగంలో గడిపేసేయమని సంఘం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మన టైంని మనం వేస్ట్ చేసుకోకూడదు. వాడు వేస్ట్ చేసుకోకుండా క్రోధంతో అపవాదాలను మోపుతున్నాడు కదా. మనం అలాగే వాడి మీద కోపంతో దేవుని దగ్గరికి వెళ్ళి వాడిని బంధించమని చెప్పడం, వాడిని శిక్షించమని చెప్పడం, వానికి విరోధంగా చెప్పి వీడు మంచోడే ప్రభువా, వీడి వల్ల వీడు ఎదురైపోయాడు, అది మంచోడే ప్రభువా, అసలు సైతాన్ని రాకపోతే అవు పండు తింటుందా ప్రభువా, తింది కదా. ముందు నువ్వు తల సెదక కొట్టాడేవా లేదా చెప్పు. ఆదాము హవ్వలు తల సెదక కొట్టాడా దేవుడు? లేదు. ఎవరు తల సెదక కొట్టాడు? ముందు ఆ తలకే చెదకొడు ప్రభువా. కాబట్టి మన టైం వేస్ట్ చేసుకోకూడదు. వాడు వేస్ట్ చేసుకోవట్లేదు. ప్రేయర్లో గడుపు, బైబిల్ చదవడంలో గడుపు, వాక్యం చెప్పడానికి గడుపు, నీ చదువులు చూసుకో, నీ పనులు చూసుకో. అంతేగాని నేరారోపణలు చేసే వ్యవహారంలో ఉండదు. నువ్వు మోపద్దు, ఎవడైనా మోపుతా ఉంటే అది మన సంగతి కాదు. కలిసి ప్రార్థన చేద్దాం. ఆయన మనకు అయ్యగారు చెప్పారు కదా, ప్రార్థన చేద్దాం. లేకపోతే దేవుడు చూసుకుంటాడులే. ఈ వ్యవహారం అంతా మనకి ఎందుకని మనం జాగ్రత్త పడితే ఈ కొద్ది కాలమైనా మనం దేవుని దృష్టికి మనం ఏమవుతామంటే త్రోసివేయబడం. ఆ నేరాలు మోపేవాడిని దేవుడు ఏం చేశాడు? కిందకి తోసాడు కదా. మనల్ని కూడా దేవుడు ముఖ్యంగా రేపు ఆదివారం
దేవుని దృష్టిలో ఆహారం తినడానికి వస్తున్న మనం అయోగ్యులు అని త్రోసివేయబడుతున్నారు. నువ్వు జీవానికి యోగ్యుడివి ఆయన స్వీకరించి యేసయ్య నీకు రేపు జీవాహారం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలా ఇంకా వాడి పేర్లు ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి వాడు టైం ని అలాగ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడి గురించి వీళ్ళ ఏమన్నాడు చూడండి. ఏం బాబు వెళ్ళిపోదామా? ఏంటి పాపం బొప్పట్లే ఫోన్ ఇచ్చి అందరికి మరి ఏం చేస్తాం. ఇలా టైంలో మీరేమో ఫోన్ చాలా భద్రంగా ఉంచుకోవడం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో ఆడికిస్తాడు, ఇప్పుడేమో నొక్కి పెడతా ఉంటాడు. కాదు ఇప్పుడే ఇవ్వాలి. ఇంటి దగ్గర దారిలో నీ డేటా ఆఫ్ చేసి లోపల సెట్టింగ్లు అన్ని మార్చేసి తీసుకెళ్ళాలి. ఏం చేసేవారు? ఆ ఫోన్ పాడైపోయింది తినేసి పడుకుంటాడు. యోహాను సువార్త ఒక ఆమె అన్నది చాలా సంవత్సరాల క్రితం, మా పిల్లలు హలో 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 ఇది ఎల్లో 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 ఆన్ చేస్తుంది. మా పిల్లలు టీవీ షోడ్ కూడా ప్రార్థన చెయ్యండి అన్న. నేను వెంటనే అన్నా టీవీ అమ్మి పాత చర్చిలో అన్నట్టు అమ్మ సార్ చూడరు కదా. అమ్మరు అయితే వాళ్ళు చూడకుండా నేను ప్రార్థన చేయాలి అంటే వాళ్ళు హాయిగా ఉంటారు, మనమే కష్టపడాలి. అంటే వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయా వీళ్ళు చూసుకోరు కదా. స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు పడకుండా పోయినప్పుడు మంచిది. ఇంకా అపవాదిని బైబుల్ ఏమంటుంది? జస్ట్ ఇంకొకటి 2 మాటలు చూసి ముగించేది ఒక 5 నిమిషాల్లో. మీరు ఇంటికి వెళ్ళే కూడా జాగ్రత్త పడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. అది కాదు, ఈ సైతాన్ గారి గురించి చెప్తున్నాడు అన్నమాట. వాడిని ఏమంటున్నాడు? వాడు దొంగ అంటున్నాడు. వాడు ఏం దొంగిలిస్తాడు? దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అది దొంగిలిస్తాడు. అలాగే నువ్వు దేవుని వల్ల ఏమి సంపాదించావో అవి కూడా దొంగిలిస్తాడు. ఈ లోక సంబంధమైనవి దొంగిలిస్తాడు, అలాగే ఆత్మ సంబంధమైనవి కూడా దొంగిలిస్తాడు. ఆ దొంగిలించడంలో మొట్టమొదటిదేమో నీ టైం దొంగిలిస్తాడు. మన టైం దొంగిలిస్తాడు. మన టైం దొంగిలించాడు అంటే వాడికి ఎంత మరి మేలో, వాడికి ఎంత ఉపకారం చేసిన వాడు అయిపోతాడు. ప్రార్థన చేసే టైం దొంగిలించాడు అనుకో, వాడికి ఎంత మేలు. నువ్వు సువార్త ప్రకటించే టైము వాడు దొంగిలించాడు అనుకో, వాడికి ఎంత మేలు కదా. ఇలాగ దేవుడు చెప్పేవి వాడు దొంగిలిస్తాడు. ముఖ్యంగా ప్రేయర్ టైం దొంగిలిస్తాడు. వాడు ప్రేయర్ టైం దొంగిలించే టైం ఎప్పుడు? వేకువజామునే కదా లేవాలి మనం. అప్పుడే కదా మనకి ఎలాగుంటది, అప్పుడే కమ్మగా నిద్ర పడుతుంటది. మంచి మటన్ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది, మత్తుగా ఉంటది అన్నమాట. అబ్బా ఇప్పుడు లేవాలా. అవన్నీ అయిపోవాలి. దేవా నువ్వు ఎప్పుడు లేపుతావు లేపు, నేను లేస్తాను అని చెప్పి దేవుడు ఒకసారి చాలా కాలం క్రితం లేచి ప్రార్థన చేసినప్పుడు లేచేటప్పుడే ఆనందంగా లేరు. బాధపడుతూ లేచి ప్రార్థన చేయగలరు. అయ్యో తప్పు అయిపోయిందని చెప్పి ఒకసారి అర్ధరాత్రి 1:30-2కి లేపుతా ఉంటాడు. లేవగా థ్యాంక్ యూ మంచి టైం ఇచ్చావు, అద్భుతకరం. నీకు ప్రార్థన చేసే అవకాశం నాకు వచ్చేసింది ఈ రోజు. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని చెప్పి బెడ్ మీద చదవాలి. రక్షణ పొందిన తొలి దినాల్లో అయితే
వేకుజాము లేవడమే మనకి ఇబ్బంది. ఇంకా నేను అలాగే బాధపడుతూ ఉంటే దేవుడు బాధపడతాడు. అర్ధరాత్రి ఇప్పుడు లేచి థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా మంచి టైం ఇచ్చాం అందుకని వాడికి ఎలాగుంటది పక్కన సైతాన్ గడికి. ఇక వాడికి ఎలాగుంటది అంటే మటన్ బిర్యానీ అంతా తినేసి దుమ్ము వదిలేస్తే ఎలాగుంటది ఫంక్షన్ లో అలాగుంటది వాడికి. అసలే పళ్ళు సెట్ లూజ్ అయిపోయిన వాడికి ఏమో ఏంది దుమ్ములు మిగిలిపోయి బోన్స్ మిగిలిపోతే వాడికి ఎలాగుంటుంది, ఉన్నపళ్ళు ఊడిపోద్ది. సైతాన్ గడికి అలాగుంటది. దేవుని స్తోత్రం. మన ప్రేయర్ టైం దొంగిలించేసాడే లేదా? మన పర్సనల్ గా మనకి ఆ విట్నెస్ సంఘానికి, సార్వత్రిక సంఘానికి అసలు ఉందా లేదా? ప్రార్థన పరులు అంటే, ప్రార్థన చేసే సమయం అంటే చాలా మంది అప్పుడే ఎస్కేప్ అయిపోతారు అన్నమాట. అప్పటి వరకు ఉంటారు, అప్పటి వరకు ఉంటారు కానీ అప్పుడే భయం. రేపు రాత్రి ప్రార్థన అనగానే చూడండి, నిన్న సమీర్ బర్త్డేకి వచ్చినట్టు ఉంటుందా? కర్మేల్ ప్రార్థన అనగానే ఎలాగుంటది? బాప్తిసం తీసుకున్న రక్షణ పొంది ఇంతకాలం అయింది అంటారు. నేను అనుకున్నాను సడన్ గా ఈరోజు బుధవారం సాయంత్రం అయిపోయినా బాగుంది అనుకున్నాను నిన్న. ఎందుకంటే కర్మేల్ ప్రాయం ఇప్పుడు టైం ఆనందం మొదలు జరి ప్రార్థన చేద్దాం అని ఆనందం అనుకున్నాను. ఇంతమంది వచ్చేసారు సమయం దగ్గరికి. ఫిరయ్య గారి దగ్గరికి పిలిస్తే రావట్లేదు ఏంటి? ఫిర్ గారు కంటే సమయంలో గొప్పడైపోయాడేమో అనిపించింది. కాబట్టి మన ప్రేయర్ టైం అనగానే ఇప్పుడు ఎలాగ దీన్ని తప్పించేయాలి ఎక్కడి నుంచి అని ముందే ప్లాన్ వేస్తాడు. ఒక చిన్న ప్రేయర్కి కానీ కర్మే ప్రేయర్ వాడికి నష్టం. క్రైస్తవులు సంతోషించే అవకాశం అది దొంగిలిస్తాడు. ఫ్యామిలీ ప్రేయర్ దొంగిలిస్తాడు. ఆ దొంగిలించిన ఫ్యామిలీలో ముందు ఒక గంట ముందే అరేంజ్ చేస్తారు. సెషన్ గొడవ పెట్టదు నాకు అర్థం. ఇక అప్పుడు నాకు ప్రార్థన చేయకూడదు. ఈ రోజు వద్దు నాకు ప్రార్థన ఫోన్ నుండి ఉంటే ఎవరు మాట్లాడుతూ వస్తున్నా నుండి బయటకు వెళ్ళిపోతారు. ఫ్యామిలీ ప్రేయర్ మానేసేయడానికి ముందే చిన్న గొడవలు ఇవి అవి లేకపోతే ఎవరు ఇంటికి రావు, లేకపోతే ఫోన్ అన్ని డిస్టర్బ్ చేసి అడుగుతుంది ప్రేయర్ గా ఫ్యామిలీ ప్రేయర్ తప్పించాలనుకుంటాడు. 2-3 కూడుకుంటే వేసే వస్తాను అన్నాడా? మన ఇంట్లో వేసే వచ్చేస్తే ఎంత అద్భుతం, ఎంత మహిమ దిగుతుందో అది లేకుండా చేస్తాం. అలా చర్చ్ ప్రేయర్స్, ఫెలోషిప్ ప్రేయర్స్, పాస్టర్స్ ప్రేయర్స్ ఏదైనా ముందు సమయం దొంగిలించడంలో ప్రార్థన సమయాన్ని దొంగిలించారు. ఆ తర్వాత నువ్వు మాట్లాడవు కదా, సరే దేవుడు మాట్లాడదామంటే ఆ దేవుడు మాట్లాడనీయకుండా నువ్వు బైబుల్ చదువుని కూడా చేస్తాడు. నీ బైబుల్ స్టడీ టైం దొంగిలిస్తాడు మాట. అట్ని దేవుడు ఏమన్నాడు నిన్ను, నువ్వు దేవుడి దగ్గర ఏం చెప్పలేవు, మొత్తం అంత కథ అంత మార్చేస్తాడు. నాశనాన్ని వైపు వెళ్ళిపోతా. ఈ బైబుల్ చదివాను సరే, ఈ దర్శనం కొరకు ఉండాలి, ఓపిరికర్త ఉండాలి, పని చెయ్యాలి, ఏ పని చెయ్యాలి. ఆ ఓఫిరయ్య గారు రాసిన గ్రంథాలు చదవనివ్వడు మాట. పెద్దవాళ్ళే రక్షణ పొంది టైం అవుతున్న వాళ్ళే ఓఫిరయ్య గారి గ్రంథాలు చదవనివ్వడు, భారం కలగదు. అందుకే వాడు కర్మేల్ ప్రార్థనకు రాలేడు. బుక్స్ చదివి దర్శనాన్ని అర్థం చేసుకుంటుంటే కర్మేల్ ప్రేయర్కి రాగలుగుతాడు. అక్కడ దెబ్బ కొడతాడు, వాడికి రాలేడు. ఇంకా నీకు ఇష్టమైన ప్రేయర్ కానీ ఇంకైనా దాని విషయంలో వాడు ముందే ప్లాన్ చేసుకోవడం వాడు దొంగిలించడానికి చూస్తాడు. ఇంకా ఏదైనా మన పరిశుద్ధతను దొంగిలించాడు అనుకుంటాడు, మన సహవాసాన్ని, మన స్నేహాన్ని దొంగిలిస్తాడు. మనుషులు కలిసి ఉంటామే గాని మనలో ఉన్న ప్రేమను దొంగిలిస్తాడు. ఆ తర్వాత మనకి ఒకడు ఇష్టం ఉండదు. అలాగే ఈ లోకంలో మనం సంపాదించుకున్న దానం గాని, పేరు గాని, ఇంకేవైనా బంగారం ఊరికేనే ఎందుకో లాస్ అయిపోతా ఉంటాం. కొంతమందికి ఎందుకు అప్పులైపోయామో తెలియదు, ఎలాగ అప్పులైపోయినా తెలియదు.
ఈ నెల డబ్బులు ఏం ఖర్చు అయిపోయిందో తెలియదు వాడికి. అంత మాయ చేసి మన డబ్బులు పంపించేస్తాడు. ఎందుకంటే నువ్వు డబ్బులు ఎక్కడ వేస్తే దేవునికి పని చేస్తుంది కదా కొంత, అది వెయ్యి కూడా చేస్తాడు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వని కూడా చేస్తాడు. పేదలకు ఇవ్వాల్సింది ఇవ్వని కూడా చేస్తాడు. దాన్ని బట్టి నువ్వు అబద్ధికుడు అయ్యేటట్టుగా చేస్తాడు. మాట తప్పేవాడిగా చేసేస్తాడు. మాట తప్పుతున్న వాటి నీ పరిశుద్ధ దొంగలాడి చేయడం, దొంగతనం చేశాడు. అది టైం వాడికి తక్కువ ఉందనగానే దొంగతనం ఎక్కువైపోతా ఉంటుంది. ఎవడైనా ఒక దొంగ దొంగతనం చేయడానికి రాత్రి వెళ్తాడు కదా, 12 తర్వాత కదా వాడు దొంగతనం స్టార్ట్ చేస్తాడు. చేసాక ఇక్కడ టైం ఉందని వెళ్ళి నడుచుకుని వెళ్తుంటాడా? ఇంకా టైం ఉందని చెప్పి 5 గంటలకు 6 గంటలకు వెళ్తాడు దొంగతనం. 5కి అయినా చీకటి తరిగిపోతుంది, వెలుగు వస్తుంది అనగానే దొంగతనం ఏం చేస్తాడు? స్పీడ్ అవుతుంది కదా. ఏంటి సార్ అంత గట్టిగా చెప్తున్నారు, చేశారా? వాడు చాలా స్పీడ్ అయిపోతా ఉంటాడు. ప్రభు రాకడు కాలము దగ్గర పడిందని వాడు దొంగిలించుట అనేది ఇంకా స్పీడ్ అవుతుందంట. వాడు ముందే దొంగ, ఇప్పుడు ఇంకా ఎక్కువ దొంగతనం చేస్తా ఉంటాడు. ఇంకా ఏమన్నాడు? దొంగ తర్వాత వాడు హత్యను నాశనము చేయువాడు. మాట హత్య చేస్తాడు. నువ్వు జీవించడం పేరే కానీ నీవు మృతుడువే అనేటట్టుగా చేస్తాడు. నాశనం చేస్తాడు. అంటే ఏంటంటే మరలా తిరిగి రక్షణ పొందకుండానట్లు, మరలా తిరిగి దేవుని దగ్గర నుంచి ఏమైనా పొందకుండానట్లుగా చేయడమే నాశనం అయిపోతుంది. దావీదు దోచుకోబడ్డాడు. దీనుడై ప్రార్థన చేయగా అన్ని దేవుడు మళ్ళీ నీకు ఆ దీనత్వం లేకుండా చేస్తాడు. దేవుడి దగ్గర తెచ్చుకోకుండా అవి పోయేటట్టు చేస్తాడు. వాడు ఆది నుంచి అబద్ధికుడు అన్నాడు కదా. వాడు ఆది నుంచి అబద్ధికుడు కానీ ఇప్పుడు అబద్ధం ఇంకా ఎక్కువ అవుతా లేదా? టైం తక్కువ ఉంది కాబట్టి వాడికి ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి నమ్మడానికి దేవుడు అన్నాడు ఎవరిని నమ్మొద్దు అనేసాడు కదా. నీ లోకిట భార్యను కూడా నమ్మొద్దు అనేసాడు కదా. అలాగని అందరినీ అనుమానంతో ద్వేషంతో చూడమని కాదు. ఎవరేది చెప్పినా వెంటనే నమ్మి దానికి మనం అగ్రి అయిపోకూడదు, లోబడిపోకూడదు, వివేచించాలి. బైబుల్ అంటుంది అన్నిటినీ పరిశోధించి ఏం చేయాలి? మేలైన దాన్ని పట్టాలి. ఎవరేది చెప్పినా మంచోడు కావచ్చు, వాడు తెలియకుండా అబద్ధం చెప్పచ్చు, తప్పుడు సమాచారం చెప్పచ్చు. ఎందుకంటే ఆ అబద్ధికుడు ఇప్పుడు టైం తక్కువ ఇంకా ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేస్తా ఉంటాడు. ఇప్పుడు టీవీ, ఇంటర్నెట్, మొబైల్ ఆన్ చేస్తే ఎక్కువ అబద్ధాలు వస్తున్నాయి లేదు. ఓఫిర్ గారు ఎన్ని చెప్పారు వాడు అబద్ధాలు. అక్కడెక్కడో ఏదో రాతి కట్టడం ఉందట, 20,000 సంవత్సరాల క్రితం రాతి కట్టడం అంటే ఏదో దాని తాలూకా మరి చరిత్ర, దాని తాలూకా ఏంటంటే ప్రూఫ్స్ తీసుకురంటరా మేము నమ్ముతామా? దాని ప్రూఫ్స్ ఏమి లేవట. ఇంటర్నెట్ లో 20,000 సంవత్సరాల క్రితం ఏదో ఉందంట. ఇలాంటి అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడు ఈ RSS బ్యాచ్ వాడు. ఎన్ని అబద్ధాలు ఇంత ముందు ఉన్నాయి. అవి ఇంత ముందు లేదు, ఇప్పుడు ఎక్కువైపోతావు. ప్రభురాకుడి సమయం దగ్గర పడగానే టెక్నాలజీ పెరగగానే ఇంకా ఎక్కువ అబద్ధాలు, ఇంకా ఎక్కువ అబద్ధాలు. అబద్ధాలు ఎక్కువ ఉంటున్న కొద్ది ఏమవుతుందో తెలిసిన మనం నమ్మేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అబద్ధాలు ఎక్కువ అవుతున్న కొద్ది మన దేవుని మీద నమ్మకం తక్కువైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అబద్ధాలు ఏ మాట వచ్చినా అది ఎంతవరకు వాస్తవం, అది నాకెంత వరకు పని చేస్తుంది, నా నమ్మకానికి ఇదేంటి గొడ్డలి పెట్ట అని జాగ్రత్త పడాలి. వాడు టైం తక్కువ కాబట్టి అపవాదములు ఎక్కువ మోపుతుంటాడు రాత్రి పాట. వాడు టైం తక్కువ కాబట్టి దొంగ పనులు ఎక్కువ చేస్తూ ఉంటాడు. వాడు టైం తక్కువ కాబట్టి హత్యలు ఎక్కువ అయిపోతాయి. వాడికి టైం తక్కువ కాబట్టి నాశనాలు ఎక్కువ అవుతా ఉంటాయి. వాడికి టైం తక్కువ కాబట్టి అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి. బయట
అక్షులే గారు చెప్పారు కదా, అంతకుముందు యుద్ధాలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, ఏసురాకడ రాగానే ఏమవుతుంది, ఎక్కువ అవుతాయి. ఒక ఒక ఏంటి యుద్ధం వస్తుంది, ఫినిష్ ఫైనల్ అని చెప్పొచ్చు. అలాగే ఇది కూడా వీడి విషయం. వీడి టైం తక్కువ అనగానే స్పీడ్ అవుతున్నాడు మాట. వాడి లక్షణాలను బట్టి, వాడి యొక్క ప్రవృత్తిని బట్టి, వాడుకున్న పేర్లు బట్టి. అలాగే యేసురాకడ టైం తక్కువగా ఉంది కాబట్టి మనకి ఇవ్వబడిన పేర్లు బట్టి మనం కూడా ఏం చేయాలి, మనం కూడా స్పీడ్ మనల్ని విజ్ఞాపనకర్తలారా అంది బయట. మీరు విశ్రమింపకుడి ఆయన్ని పరిశుద్ధులారా అన్నాడు, దాని కొరకు జాగ్రత్త. నీతిమంతులారా అన్నాడు, దాని కొరకు జాగ్రత్త పడాలి. ఇంకా సైనికులు అన్నాడు, ఎన్నెన్నో మనకి చెప్పాడు మాట. మన పేర్లు బట్టి మనం కూడా టైం తక్కువ ఉందని మన పేర్లు బట్టి మరింత ఎక్కువ కావాలి, మరింత ఎక్కువ కావాలి. అలా మొదటి మనం చెప్పుకున్నాం, వాడి జ్ఞానవంతుడు కాబట్టి వాడేమో టైంని యూజ్ చేస్తున్నాడు. జ్ఞానం లేని వాడు టైంని వేస్ట్ చేస్తాడు. రెండవది, ఈ లోకపు మనుషులైనా సాతాయిన అయినా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏమీ లేదు, తెలీదు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాగే మూడవదిగా వాళ్ళ పేరును బట్టి వాడు ప్రవర్తిస్తా ఉన్నారు. సాతాను వాడుకున్న పేర్లు బట్టి వాడు ప్రవర్తిస్తా ఉంటే వాడు టైం వాడు యూజ్ చేసుకుంటాడు. అలాగే దేవుడు మనకి ఏమైనా పిలిచాడు, మనం అది శ్రద్ధ వహిస్తే మనం కూడా టైంని దేవుడు అనుకున్నట్టుగా యూజ్ చేయగలం. మన భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు, దాన్ని బట్టి టైం యూజ్ చేయాలి. మన పేర్లు దేవుడు చక్కని పేర్లు పెట్టాడు, మన టైంని అలాగా యూజ్ చేస్తే మనం జ్ఞానులు, మన పరిపూర్ణమైన మేలు పొందుతాం, వాడేమో పరిపూర్ణమైన నాశనం పాడుకుంటాడు. దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. ఒక నిమిషాల కళ్ళు మూసుకొని ప్రభువా సహాయం చేయను ఆయన, ప్రభువా దర్శించిన ఆయన, దర్శించిన దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు నాయన. అయ్యా ఇగో ఇంకా ఎంత శ్రద్ధగా ఉండాలో నేర్పించు ప్రభువా అని అడుగుతాం. ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పించిన ఆయన అని అడుగుతాం. నా జ్ఞానం దయచేయి ప్రభువా అని అడుగుతాం. అయ్యా నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు అని చెప్తూ ఓ ప్రభుని వేడుకుందాం. ప్రభువా అయ్యా ఇగో సాతాను అపవాది వాడికి సమయం కొద్దిగా ఉందని చెప్పి, వాడికి భవిష్యత్తు లేకపోయినా వాడి పేర్లు బట్టి వాడు ఎలాగైతే ప్రభువా నాయన త్వరపడుతున్నాడు, మేము మరి నీ పిల్లలు, మేము ఎంత త్వరపడాలి కదా ప్రభువా. సహాయం చేయండి నాయన, జ్ఞానం దయచేయి నాయన, జ్ఞానం దయచేయి ప్రభువా, జ్ఞానం దయచేయి నాయన. టైం ఎంత వేస్ట్ చేసాము లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ప్రభువా నాయన వేస్ట్ చేయకూడదు ప్రభువా. ఇయర్ వేస్ట్ చేసుకో. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవానికి వందనాలు. అయ్యా నీ బిడ్డలకు నాయన నీ సేవకుడు కూడా తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకోవడానికి సహాయం చేశారు. సమయం విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభు. స్తోత్రం నాయన. మరింత జ్ఞానం ఇవ్వండి, మరింత మెళుకువ, మరింత చురుకుదనం దయచేయండి, మరింత ఆసక్తి దయచేయ ప్రభు నాయన. అయ్యా విన్న సందేశం ఎత్తుకుపోవాలని చూస్తాడు సాతాను, కానీ నీ బిడ్డలు నాయన మనస్సును పెట్టుకు సహాయం చేయండి.
పరిశుద్ధాత్మ దేవ మీరే వారికి జ్ఞాపకం చేయండి నాయన. జ్ఞాపకం చేసి ప్రభు శ్రద్ధ వహించుటకు సహాయం చేయండి తండ్రి. మంచి భవిష్యత్తు ఇచ్చావు నీ పిల్లలకి. ఆ భవిష్యత్తు కొరకు జాగ్రత్త పడుకు సహాయం చేయను. అయ్యా అపవాదుల్లా కాకుండా అపవాదిలా కాకూడదు నాయన. ఈ అపవాదములు మోపుడు మా పని కాదు తండ్రి. ఈ అపవాదములు నాయన మోపుడు నాయన నీ బిడ్డల పని కాకూడదు ప్రభు నాయన. అయ్యా సహాయం చేయండి తండ్రి. ఆత్మాభిషేకం ఇచ్చి జ్ఞానం ఇచ్చి పౌరుషం కలుగజేసి ప్రభు నాయన అయ్యా ఇవి నీ వల్ల మేలు పొందుకు సహాయం చేయండి. ఆఖరి ప్రభు నాయన తండ్రి విజయం నీ బిడ్డలదే కావాలి. ఓటమి సంపూర్ణంగా సైతానికే ఓటమి కలుగుగా అక్కడ సహాయం చేసి నడిపించండి. నీ పిల్లల అవసరాలు సహాయం చేయండి. ఆరోగ్య క్షేమాన్ని దయచేయండి. మరి దూరమైన జీవన్ ఫ్యామిలీ ఎలా ప్రభు మరి సమయాలు కూడా వచ్చేతండి నాయన. అయ్యా ఆ బిడ్డలు బలపరిచారు. తిరిగి వాళ్ళు ప్రయాణం అవుతుండగా తండ్రి మంచి ప్రయాణం వారికి దయచే ప్రభు. మరలా మేము కలుసుకున్నంత వరకు నీ కృపలో భద్రపరచండి. అలాగే తోటి యవనస్తులు కూడా నాయన అయ్యా తీసుకురాగలుగుతా ఆయన బిడ్డలకు సహాయం చేసి మీరే మాయమ పొందుతుంది. మా ప్రభునేస్తున్నాము స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, ప్రభునేసు క్రీస్తు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసం, ఆదరణాభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సమయం సద్వినియోగం చేసుకొని సంపూర్ణమైన మేలొందుటకు తోడ నడిపించునుగా. యేసు రక్తమే జాక్షరు రక్తమే జాయి ప్రవేశనాము సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి వాని క్రియలు కనుక నాశం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గూగుల్ వచ్చిన అందరికీ గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ లార్డ్ సాగర్. ప్రైజ్ లార్డ్.